నమస్కారం. మొట్టమొదటిసారిగా నంద్యాల జిల్లా ప్రెసిడెంట్ గా గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారు ఈ అవకాశం ఇచ్చినందుకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మొట్టమొదటిసారిగా పెద్దలు గౌరవనీయులు మన మైనారిటీ మినిస్టర్ ఫరూక్ అన్న గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు శ్రీశైలం ఎమ్మెల్యే గారు గుడ్డ రాజశేఖర రెడ్డి అన్న గారికి, అలాగే నందికొట్కూరు ఎమ్మెల్యే జయసూర్య గారికి, అలాగే కేసీ కెనాల్ చైర్మన్ రామలింగారెడ్డి అన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మొట్టమొదట రాయలసీమ ప్రాంతానికి, రాయలసీమ రైతులకు శ్రేయస్సును దృష్టిలో పెట్టుకొని పనిచేసిన నాయకులు ఎవరైనా ఉన్నారా అంటే అది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అలాగే మన విజనరీ లీడర్, నవ్యాంధ్రప్రదేశ్ కు మొట్టమొదటి ముఖ్యమంత్రి, అలాగే నాలుగోసారి ముఖ్యమంత్రిగా కొనసాగుతున్న గౌరవనీయులు పెద్దలు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను. ఈరోజు మనం ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఏమంటే, రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్స్ పై మొన్న అసెంబ్లీలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలకి రాష్ట్ర ప్రజలకంతా ఈ విషయం తెలియాలి అన్న ముఖ్య ఉద్దేశంతోనే ఈ కార్యక్రమం చేస్తా ఉన్నాం. ఆయన తన రాజకీయ లబ్ధి కోసము, వాళ్ళ రాజకీయాల ప్రయోజనాల కోసము నా వల్లనే ఈరోజు ఏపీలో రాయలసీమ ప్రాజెక్టులు నిలిపివేసినారంటూ చెప్పడం ఎంత వాళ్ళ విజ్ఞతకే వదిలేస్తా ఉన్నాం మేము. మొట్టమొదట ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ను గత వైసీపీ ప్రభుత్వము మే 5వ తేదీ 2020న 203 జీవోను తీసుకొని వచ్చి ఈ పథకానికి శ్రీకారం చుట్టడం జరిగింది. దీనికి డిపిఆర్ గాని ఎటువంటి ఎన్విరాన్మెంట్ అనుమతులు కానీ లేకుండా వాళ్ళు 3,825 కోట్లతో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ చేసినారు. రామారావు గారు బానకచర్ల హెడ్ రెగ్యులేటర్ కానివ్వండి, అలగనూరు రిజర్వాయర్ కానివ్వండి, అంటే కర్నూలు జిల్లా ముఖద్వారంలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఏవైనా లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు మొదలైనాయంటే అది ఒక్క స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు, దాన్ని కొనసాగింపుగా చంద్రబాబు నాయుడు గారు కృషి వల్ల ఆ ప్రాజెక్టులన్నీ కూడా పూర్తయ్యాయని చెప్పేసి ఈరోజు ముక్త కంఠంతో చెప్పదలుచుకున్నాం. ఈ రోజు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ చంద్రబాబు నాయుడు గారి వల్ల ఆగిపోయిందని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నాడు. మరి ఆయన అధికారంలో ఉన్నప్పుడు 2021 ఆగిపోయినప్పుడు ఆనాడు ఆయన దాన్ని పట్టించుకోలేదు. రెండవది వచ్చేసి కర్నూలు జిల్లాలో జలదీక్ష చేసినాడు. గుండ్రేవుల ప్రాజెక్టు మేము వస్తే పూర్తి చేస్తామని చెప్పేశాడు. మరి గుండ్రేవుల ప్రాజెక్టు ఎందుకు కట్టలేకపోయినాడు? కేవలం తన స్వార్థ రాజకీయం కొరకు, తన స్వలాభం కొరకే పనిచేసినాడే తప్ప రాయలసీమ ప్రయోజనాల కొరకు పనిచేసినటువంటి వ్యక్తి గత ముఖ్యమంత్రి కాదని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు 2019లో ఆ ప్రాజెక్టు శాంక్షన్ చేసినాడు, గుండ్రేవుల ప్రాజెక్టు. మరి రివర్స్ టెండరింగ్ తో చెప్పేసి అన్ని పనులు కూడా రివర్స్ చేసినాడు. మరి ఇంత రాయలసీమ మీద ప్రేమ ఉన్న వ్యక్తి అయితే ఆ గుండ్రేవుల ప్రాజెక్టును పూర్తి చేసింటే ఈరోజు రాయలసీమ జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలు అయ్యి దాదాపు అన్ని ప్రాంతాలకు కూడా నీళ్ళు వచ్చేటువంటి అవకాశం ఉండేది గ్రావిటీ ఫోర్స్ తోనే. మరి ఈరోజు ఇదే తుంగభద్ర నుంచి దాదాపు 400 నుంచి 500 టీఎంసీల వాటర్ శ్రీశైలం రిజర్వాయర్కి వచ్చింది. మరి ఈ పైన వచ్చినటువంటి ప్రాజెక్టులన్నీ కూడా కట్టకుండా కేవలము 3 రోజులకు 4 రోజులకు తోడిపోసేటువంటి నీళ్ల ప్రాజెక్టులను పెట్టి శాసనసభ్యుడు జయసూర్య గారికి, మీడియా మిత్రులకు అందరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు గురించి మాట్లాడే ముందు కొన్ని వాస్తవాలు కూడా మాట్లాడుకుంటే బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఎందుకంటే మొన్న పోయినారు ఈ పెద్ద మనుషులంతా, వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన వాళ్ళంతా, మన జిల్లా, పక్క జిల్లా, ఇంకా పక్క జిల్లా అందరు కలిసి చాలా రోజులు అయింది కదా బయటికి రాక వీళ్ళు పొద్దుగా వచ్చినారు, బాగానే ఉన్నారు, పోయినారు, చూసినారు, ఇదంతా బాగానే ఉంది. కానీ వాస్తవాలు కూడా చెప్తే బాగుంటుంది, నిజాలు కూడా మాట్లాడితే కరెక్ట్గా ఉంటుంది, పద్ధతిగా ఉంటుంది. ప్రజలు కూడా తెలుసుకోవాలా ఏం జరిగింది, ఏం జరగబోతుంది అనేది కూడా చెప్తే కూడా బాగుంటుంది. ఊరికే పోయినాము చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన తెలంగాణ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ అసెంబ్లీలో
వాళ్ళ అవసరాలు, వాళ్ళ స్వార్థాలు. మనం సందేశం అవసరం లేదు, క్లారిఫికేషన్ చేయాల్సిన అవసరం. ప్రజలకు అన్ని విధాలుగా తెలుసు, ప్రజలకు ఎవరు కష్టపడినారు, ఈ రోజు ప్రజలకు ఉత్పత్తి ఈ రకంగా ఆహార ఉత్పత్తి ఎటు జరుగుతూ ఉంది అనేది ప్రజలకు అందరికీ తెలుసు. మేము చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి దీనికి సుదీర్ఘంగా మనం క్లారిఫికేషన్ ఇవ్వాల్సిన అవసరం లే. దొంగలు సమాధానం చెప్పాల్సిన అవసరం బాగా వచ్చిందే. ఎవడో నిజాధిపరుడు అడిగినట్టు చెప్పాలి. ఎవడు అడిగినాడు అంటే అసలు ఆయనే చెప్పే అక్క దొంగ. ప్రజావేదిక ఎవరి కోసం కట్టింది? మా నాయన సొమ్మ, ప్రజల సొమ్ముతో గడిచినాము, ప్రజల కోసం గడిచినాడు ఆయన. దాన్ని పగలగొట్టారు, నా ఇంట్లో పగలగొట్టినా సరే ఫరూక్ సరిపోడు కాబట్టి, లేకపోతే బుడ్డరాజశేఖర్ సరిపోదు పగలగొట్టినా అది ఒక లెక్క ఉంది. అక్కడికి పగలగొట్టినా ఏదో అన్యాయంగా మాకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కాబట్టి పగలగొట్టినా. అదేం చేసిందే పాపం? ఒక పక్క మీడియా జరుగుతుంది, ఒక పక్క పెరిగినారు. టీవీలో క్లియర్గా వచ్చింది. అంత పాపాత్మల గురించి మాట్లాడడం కూడా నోరు కడుక్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే మంచోని పేరు చేర్చాలి కానీ దేవుని పేరు చెప్పాలి, కానీ ఇటు పేరు చెప్తే చెడు జరుగుతుంది అని అనుకుంటాను నేను. కాబట్టి దీని గురించి ఎక్కువగా చెప్పుకోవాల్సిన, క్లారిఫికేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ప్రజలకు తెలుసు, ప్రజలు చెప్పాలిగా. మీరెవరు ప్రశ్నించిన 15 మంది బయట చెప్పుకుంటే ఏమొస్తుంది? అనంతపురం జిల్లా నుంచి ఒకరిద్దరిని, మన జిల్లా నుంచి నాయకులంతా, పెద్ద నాయకులంతా వారి చరిత్ర గురించి బుడ్డరాజశేఖర్ చెప్తాడు నాకన్నా ఎక్కువ. వాడు అక్కడ ప్రాంతం నుంచి వచ్చినవారు ఆయన బాగా తెలుసు. కాబట్టి 2 మాటలు కూడా జయసూర్య గారు చెప్పిన తర్వాత బుడ్డరాజశేఖర్ చెప్తే బాగుంటుంది. ఎందుకంటే దీని గురించి ఇంకా ఎక్కువ చెప్పాల్సిన అవసరం లేదమ్మా. కాబట్టి మీరు పార్టీ బాధ్యతలు తీసుకొని పార్టీని సక్రమంగా నడపక, పార్టీ శ్రీరామరాచార్ ఇంకా నువ్వు నడపాలా, ఎలక్షన్ ఏ విధంగా నువ్వే ప్రెసిడెంట్, దాని గురించి ఆలోచన లేదు. కాబట్టి శుభాభివందనం. అమ్మా ఏమిటి మరి 3 years ఏముంది అక్కడ భయపడతావు? కానీ 2 మాటలు చెప్ప